అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వివేక్ అత్నూరి, ఎండి కన్సల్టెంట్ ఫిజిషియన్స్, కశ్యప్ హాస్పిటల్, విజయనగరం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ అండ్ లైఫ్ సేవింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చూసే జబ్బులు రొటీన్ గా మనం చూసేవి, అది హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కానివ్వండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, మాక్సిమం ఈ జబ్బులన్నీ మనం ఫిజికల్ హెల్త్ ని, మెంటల్ హెల్త్ ని సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల వచ్చేవి. మరికొన్ని జెనెటికల్ గా అంటే ఫ్యామిలీ హిస్టరీ పరంగా వచ్చే జబ్బులు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ టాపిక్ మనం తెచ్చుకునే ప్రాబ్లం, ఒక క్షణకావేశంలో తెచ్చుకునే ప్రాబ్లం, ఒక డిప్రెషన్ అనుకోండి, యాంగ్జైటీ అనుకోండి, ఆ 1 minute క్షణకావేశంలో తెచ్చుకునే ప్రాబ్లం ఆల్మోస్ట్ 8 to 10% డెత్స్ కాజ్ చేస్తుంది మన ఇండియాలో. గత 2 సంవత్సరాలు బట్టి 4%, అంటే 4% మంది చనిపోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 12% వరకు వెళ్ళింది. మనం మాట్లాడుకునేది సూసైడల్ పాయిజనింగ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే, గత 8 years నా ప్రాక్టీస్ లో చూసిన సూసైడల్ ట్రెండ్ అండ్ రీసెంట్ 1-2 years నుంచి చూసిన సూసైడల్ ట్రెండ్ చాలా మారిపోయింది. ఇనిషియల్ గా నేను చదువుకున్న రోజుల నుంచి ఆల్మోస్ట్ 5 years బ్యాక్ వరకు మేము చూసే మాక్సిమం సూసైడల్ కేసులు పురుగుల మందు, ఓపీ కాంపౌండ్స్ అని అంటాం, వాటికి విరుగుడు మందులు ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడిపోయే ఇంపార్టెంట్ పాయిజనింగ్స్, వీటికి విరుగుడు మందులు లేవు. ఎన్ని డీటెయిల్డ్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొక 100 మందికి, అలానే 1000 మందికి తెలుస్తుంది, తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అని భావిస్తూ ఈ టాపిక్ ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా గత 2 months లో బాగా డిస్టర్బ్ చేసిన 2 పేషెంట్లు, అంటే ఆల్మోస్ట్ 17 years ఒకళ్ళు, 16 years ఒకళ్ళు. ఒక 17 years బాయ్, అమ్మగారు ఏదో అన్నారు, ఒక చదువు విషయంలో అమ్మగారు ఏదో అన్నారని చెప్పి హార్పిక్ తాగేశాడు. వాడికి ఆల్మోస్ట్ 3 months బట్టి ఫుడ్ లేదు, ఇదంతా కాలిపోయి వాడికి పొట్ట సగం కోసేసి తీయాల్సిన అవసరం పడి. ఇంకొక పేషెంట్ 16 సంవత్సరాలు, ఇంట్లో వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారేమో అని వీడు గ్రహించి, నేను చనిపోతే ఆ ఫైనాన్షియల్ ఇబ్బందులు తగ్గుతాయేమో అనుకుని తీసుకున్నాడు. ఆ ముందు పేరు ఏంటి, దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని ముందు మాట్లాడతాం. సో మనకి ఇప్పుడు రెగ్యులర్ గా మేము చూసే పాయిజనింగ్ లో మాక్సిమం 3 నుంచి 4 రకాలు. ఒకటి చీమల మందు, ఓకే, గెమాక్సిన్, మన రెగ్యులర్ లాంగ్వేజ్ లో గెమాక్సిన్ చీమల మందు, ఓకే, ఈజీగా దొరికింది. సో ఈ గెమాక్సిన్ అనే పాయిజన్ కన్సంప్షన్ చేస్తారు. సో దీనికి ఒకటి గుర్తుపెట్టుకోండి, విరుగుడు లేదు, ఓకే. ఈ గెమాక్సిన్ పాయిజన్ తీసుకున్న తర్వాత మనం యూజువల్ గా ఇబ్బందులు పడేవి ఏంటంటే, కంట్రోల్ డ్యామేజ్ అయ్యి కిడ్నీలు ఇబ్బందులు రావడం, లివర్ ఇబ్బంది రావడం, ఫిట్స్ రావడం, నల్లగా కోమాలోకి వెళ్ళడం, గుండె కొట్టుకునే విధానం స్లో అవడం, ఇలాంటివి జరుగుతుంది. సో ఈ పురుగుల మందుకి మరి ట్రీట్మెంట్ ఏంట్రా అంటే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దగ్గర హాస్పిటల్కి వెళ్ళిపోయి గ్యాస్ట్రిక్ లవాజ్ అని అంటాం, అంటే ముక్కులోంచి పొట్టలోకి గొట్టం వేసి దాని ద్వారా మేము ఫ్లూయిడ్స్ పంపించి పొట్టనంతా క్లీన్ చేసి తీసేస్తాం. సో అది తీసుకున్న మోతాదు, ఏ పాయిజన్ అన్నా తీసుకున్న మోతాదు బట్టి ఉంటది. ట్రీట్మెంట్ అందిన సమయం, తీసుకున్న దగ్గర నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన సమయం గ్యాప్ ఎంత ల్యాక్ చేశారో దాన్ని బట్టి ఉంటది, ఓకే. అండ్ ఆ కాంపౌండ్ బట్టి ఉంటుంది. ఈ 3 విషయాలు, ఓకే. పాయిజన్ ఏ రకం, ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎంత మోతాదులో తీసుకున్నాం. సో గెమాక్సిన్ పాయిజన్ దానికి విరుగుడు ముందు లేదు. మాక్సిమం పొట్ట క్లీన్ చేయడం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కొంతమంది పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయిన వాటికి డయాలసిస్ గట్రా చేస్తాము. సో కిడ్నీ ప్యూరిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసి, మాక్సిమం అంటే మేము చూసిన డెత్స్ లో గెమాక్సిన్ పాయిజన్ వల్ల జరిగిన డెత్స్ ఇప్పటి వరకు నేను చూడలేదు. నెక్స్ట్ రెండో పాయిజనింగ్ వచ్చేప్పటికి పురుగుల మందు. రొటీన్ గా నేను చదువుకున్న ఎంబీబీఎస్ అంటే 2004 నుంచి మేము రొటీన్ గా చూసే పాయిజనింగ్, రొటీన్ గా దొరికే పురుగుల మందు, దాంట్లో ఒక మెయిన్ కాంపౌండ్ ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్ అని అంటారు, ఓకే. ఇవి ఎగ్జాంపుల్స్, బ్రాండ్స్ మీకు ఇమేజ్ లో కనిపిస్తాయి, అవి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇవి తీసుకున్న తర్వాత మనకి ఇమీడియట్ గా వితిన్ 24 hours, అంటే మనకి యూజువల్ గా ఇమీడియట్ ట్రీట్మెంట్ మేము ఆబ్వియస్లీ పొట్ట క్లీన్ చేస్తాం. వీటికి విరుగుడు మందులు ఉన్నాయి, ఆ విరుగుడు మందు కూడా వెంటనే స్టార్ట్ చేస్తాం. వీటి వల్ల ఎఫెక్ట్ మంచి ఫిట్స్ రావడం, కోమాలోకి వెళ్ళడం, పరాగ్గా ప్రవర్తించడం. నెక్స్ట్ మెయిన్ ఈ పురుగుల మందు ఓపీ కాంపౌండ్స్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు, నరాల బలహీనత. మనం నరాలు అంటే సింపుల్ గా గుర్తుపెడతాం, మన ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు అన్ని ఉన్నాయి, అవి పనిచేయాలంటే కరెంట్ ఉండాలి, అవే మన ఇంట్లో నరాలు. ఈ పాయిజన్ వెళ్ళి ఆ నరాలని డ్యామేజ్ చేస్తారు, నరాలకి మధ్యలో అడ్డుకుంటది, సో కరెంట్ పాస్ అవ్వదు. సో మీరు ఊపిరి తీసుకునే విధానం జరగదు, కాళ్ళు ఎత్తలేరు, చేతులు ఎత్తలేరు, మెడ ఎత్తలేరు, మాట్లాడలేరు. సో ఇది ఈ పురుగుల మందు తాగడం వల్ల వచ్చే నష్టాలు. ఈ పురుగుల మందు తాగిన తర్వాత మనకి ఈ పురుగుల మందు గమ్మత్తు ఏంటంటే, తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 5 to 7 days వరకు ఇంకా బాడీలోనే ఉంటుంది. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ అని అంటాం, అంటే కొవ్వు అంటే దానికి ఇష్టం. సో మనం తీసుకున్న తర్వాత విత్ ఇన్ 20 minutes బ్లడ్ లోకి చేరిపోయి దాని ఎఫెక్ట్స్ అంతా స్టార్ట్ అయిపోయి తర్వాత ఫ్యాట్ సెల్స్ లోకి వెళ్ళి కూర్చుంటారు. మెల్లగా
24 hours తర్వాత మళ్ళీ కొద్దిగా బ్లడ్ లో మళ్ళీ రిలీజ్ అవుతూ ఉంటది. సో ఈ పురుగుల మందుల వల్ల మనకి 3 స్టేజ్లు ఉంటాయి. అంత డీటెయిల్డ్ గా మనకి అవసరం లేకపోయినా మెయిన్ ఇది ఇంపార్టెంట్, ఇది నరాల బలహీనతను క్లాస్ చేస్తుంది. సో దీనికి యాక్చువల్ గా విరుడు మందు ఉంది. సో దయచేసి ఎవరైనా ఓపీ కాంపౌండ్, ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్ సంబంధించిన పురుగుల మందు అయితే దయచేసి వెంటనే పెద్ద హాస్పిటల్ గాని, దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ గాని త్వరగా తీసుకెళ్లి ప్రథమ చికిత్స అంటే మెయిన్ పొట్ట వాష్ చేయించండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయించేసి దగ్గర ఉన్న పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్ళి దానికి యాంటీడోట్ ఇంజెక్షన్ కూడా స్టార్ట్ చేస్తే 90% ఆఫ్ ద కేసెస్ రికవరీ అయ్యాయి. ఇప్పుడు మెయిన్ 3వ రకమైన పాయిజనింగ్ నేను మాట్లాడుకునేది ఇందాక నేను ఎగ్జాంపుల్ వచ్చి చెప్తాను, యాసిడ్ పాయిజనింగ్. ఇప్పుడు చాలా మంది లైజాల్, హార్పిక్, ఇంట్లో ఏ ఫ్లోర్ క్లీనర్ దొరికితే తాగేస్తారు. సో ఇప్పుడు యాసిడ్ కి ఏముంటది విరుగు, ఒకసారి చర్మం మీద యాసిడ్ పెడితే ఏమిటి కాదు, కానీ మన ఫ్లోర్ క్లీనర్ కూడా యాసిడ్ లాంటిది. కాకపోతే అంత పవర్ఫుల్ కాకపోయినా తాగిన తర్వాత దానికి విరుడు మందు లేవు, దాన్ని క్లీన్ చేయకూడదు. ఒకసారి లోపలికి యాసిడ్ వెళ్ళిన తర్వాత మనం వాటర్ పోసేసి దాన్ని బయటికి తీద్దాము అని అంటే యాసిడ్ అంటే ఏమొస్తాయి, ఫ్యూమ్స్, పొగల్లాగా వస్తాయి. ఆ పొగల వల్ల మనకి లంగ్స్ డ్యామేజ్ జరుగుతుంది. సో యాసిడ్ ఎప్పుడైనా తాగినప్పుడు కిరోసిన్ గానీ, హార్పిక్ కానీ, లైజాల్ ఇలాంటి యాసిడ్ కంటెంట్ పాయిజనింగ్ ఎప్పుడైనా కన్సంప్షన్ చేసినప్పుడు దయచేసి సాల్ట్, వాటర్ కలిపేసి ఇచ్చేసి తాగించేసి వామిటింగ్లు చేయించొద్దు, దయచేసి చేయించొద్దు. యాసిడ్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం దాన్ని తీయకూడదు. మరి ఏంటి సార్ దీని ట్రీట్మెంట్? ఇమీడియట్ గా మేమేం చేస్తాం అంటే చార్కోల్ అని అంటాం. అంటే ఇప్పుడు యాసిడ్ అనేది ఎసిడిక్ అయితే చార్కోల్ అనేది ఒక బేస్ లాంటిది. ఇది వెంటనే 100 to 150 grams పేషెంట్ కి నోటి ద్వారా లోపలికి పంపించి, ఒకవేళ స్పృహ సరిగ్గా లేకపోతే ముక్కులో పొట్టలో గొట్టం వేసి ఆ గొట్టం ద్వారా లోపలికి పంపించి సో యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇదే మెయిన్ ట్రీట్మెంట్. ఇంకో వేరే ట్రీట్మెంట్ అంటారా? ఆల్మోస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ చార్కోల్ ని లోపలికి పంపించడం అండ్ నోటి ద్వారా ఏమీ పంపించడం. ఇంకా ఫర్దర్ గా 24 to 48 hours పేషెంట్ తీసుకున్న మోతాదు బట్టి మనం ఏమీ కన్సంప్షన్ చేయించాం. ఒక చిన్న గమనిక, నేను ఇందాక చార్కోల్ అని అన్నాను, అది మనం రొటీన్ గా ఐరన్ కోసం వాడే చార్కోల్ కాదు, వేరే చార్కోల్ మనకు దొరుకుతుంది, అది మెడికల్ చార్కోల్, అది యూజ్ చేస్తాము. సో యాసిడ్ కన్సంప్షన్ లో మెయిన్ ట్రీట్మెంట్ అదే అండి. దాని తర్వాత పేషెంట్ కి నోటి ద్వారా ఏం పంపించకుండా మనకి పొట్టలో ఆల్రెడీ యాసిడ్ సెక్రెట్ అవుతూ ఉంటుంది, ఆ యాసిడ్ ని టెంపరీగా ఆపుతాం ఇంజెక్షన్ ద్వారా. యాసిడ్ తాగడం వల్ల వచ్చే నష్టాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలుసు. కానీ కామన్ గా మీకు తెలియనివి ఏంట్రా అంటే, వన్స్ యాసిడ్ లోపలికి వెళ్ళిన తర్వాత పొట్టలో ఉన్న కవర్ ని డ్యామేజ్ చేస్తుంది, మెల్లగా పొట్ట పొరంతా డ్యామేజ్ అయింది, ఒక అల్సర్ ఫార్మ్ అయ్యి ఇంకా డీప్ కి వెళ్ళి ఆ పొట్టకి చిల్లుబడు. వన్స్ చిల్లుబడిన తర్వాత ఎమర్జెన్సీ సర్జరీ కాదు. సో ఇదంతా మేము ఎండోస్కోపీ ద్వారా 24 hours అయిన తర్వాత ఎండోస్కోపీ ద్వారా చూస్తాం ఎంత డ్యామేజ్ జరిగిందా. సో దాన్ని బట్టి యాసిడ్ తాగిన తర్వాత వచ్చే ఇబ్బంది ఇమ్మీడియట్ గా నొప్పి, బ్లడ్ వామిటింగ్స్, విపరీతమైన మంట, ఇవన్నీ జరుగుతాయి. డీహైడ్రేట్, ఒంట్లో వాటర్ అంతా తగ్గిపోయి హైపోగ్లైసిమియా అంటే బీపీ డౌన్ అవడం, ఇలాంటివి జరుగుతాయి. బట్ ఇవన్నీ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ చాలా నరకాలు చూస్తారు. వన్స్ ఇప్పుడు మనకి ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, డైరెక్ట్ గా స్కిన్ ఫార్మ్ అవ్వదు, దెబ్బ బాగా గట్టిగా తగిలితే ఒక మచ్చలాగా ఫార్మ్ అయిపోతుంది. అలానే మనం యాసిడ్ తాగిన తర్వాత కూడా ఫస్ట్ పుండు ఫార్మ్ అయ్యి అదొక మచ్చ అనుకోండి, లేకపోతే స్ట్రిక్చర్ అనండి, ఫైబ్రోసిస్ అనండి, ఒక స్ట్రిక్చర్ ఫార్మ్ అయితే. వన్స్ స్ట్రిక్చర్ ఫార్మ్ అయితే ఫుడ్ కిందకి దిగదు. ఒకవేళ అంతా బాగుండి నొప్పి లేదు, అల్సర్ హీల్ అయినా సరే ఆ ఫుడ్ కిందకి దిగదు. అప్పుడు మనం ఏం చేస్తాం, స్ట్రిక్చర్ ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ సివియర్ గా అల్సర్ల ఫార్మ్ అయితే పొట్టను సగం తీయాలి, ఎంత డ్యామేజ్ అయితే అంత తీయాల్సి వస్తుంది. సో అన్ని నెలలు ఆ పుండు మానే వరకు నోటి ద్వారా ఏ ఫుడ్ ఉండదు, ఏ లిక్విడ్ ఉండదు. ఒకవేళ మనకి అది బాగా డ్యామేజ్ జరిగితే మేము బైపాస్ ఇంకో సర్జరీ చేసి పేగుల్లోకి ఒక ట్యూబ్ వేసి దాని నుంచి ఫీడింగ్ ఇస్తాం. ఇవన్నీ చాలా నరకాలుగా ఉంటాయి. మేము చూసిన రీసెంట్ గా ఒక పేషెంట్ 17 సంవత్సరాలు, సేమ్ ఎగ్జాంపుల్ చెప్పారు, అమ్మ ఏదో అన్నారు, సరిగ్గా ఏదో చదువులో ఏదో ఇష్యూ ఉంది, అంత వెంటనే తాగేసాం. బట్ ద నెక్స్ట్ డే హాస్పిటల్ నేను అడిగాను, అంటాను నేను నిన్ను కాపాడు, నువ్వు బయటకు వస్తావు, మళ్ళీ ఇలాంటి పని చేస్తాను, నేను అస్సలు చేయను సార్, ఏదో ఆ టైంలో ఆవేశంలో చేస్తాను. కానీ ఆడు చేసిన ఆవేశం, ఒక్క క్షణకావేశంలో చేసిన పని వాడికి 3 నెలలు ఫుడ్ లేదు, పొట్టలో సగం పొట్ట తీసేసాం. చాలా నరకం చూసింది. దయచేసి ఇలాంటివి చేయకండి. లాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే చాలా రకాల పాయిజనింగ్ ఉన్నాయి, బట్ మనం నేను అసలు ఇక్కడ రెగ్యులర్ గా చూసే పాయిజనింగ్లు మనకు చాలా మందికి మేము చూసే డెత్స్ ఏ రకంగా దీని వల్ల వస్తున్నాయి వాటి గురించే మాట్లాడుతున్నాం. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఓపీ పాయిజనింగ్, యాసిడ్ పాయిజనింగ్, గెమాక్సిన్, చీమల మందు పాయిజనింగ్. మరిన్ని హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం డాక్టర్ వివేక్ అత్తునూరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చి నాలెడ్జబుల్ గా అనిపిస్తే లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.